భారతీయ టాప్ ఐటీ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు బెంచ్ వ్యవధిని గణనీయంగా తగ్గించాయి. ప్రస్తుతం బెంచ్ సమయం సగటున 35-45 రోజులకు చేరింది. ఇది గతంలో 45-60 రోజులు ఉండేది. బెంచ్ అంటే ప్రాజెక్టుల్లో వెంటనే నియమించడానికి ఉన్న బ్యాకప్ టాలెంట్. ఇప్పుడు 10-15 బెంచ్ శాతం 2-5కి పడిపోయింది. 2021లో భారీగా హైరింగ్ చేయడంతో 2022లో ఎక్కువ మంది బెంచ్పై ఉండిపోయారు. కంపెనీలు జస్ట్ ఇన్ టైమ్ మోడల్తో పనిచేస్తున్నాయి. దీంతో యూటిలైజేషన్ రేట్ 80-85కి చేరింది. ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ వంటి నూతన నైపుణ్యాలపై డిమాండ్ పెరిగింది. హెచ్సిఎల్ టెక్ సీఈఓ విజయకుమార్ చెప్పినట్లుగా గత 30 సంవత్సరాల లీనియర్ స్కేలింగ్ మోడల్ ఇక పనిచేయదు. TIR2 నగరాల్లో బెంచ్ నిర్వహణ కష్టమవుతోంది. కొన్ని కంపెనీలు ఖర్చులను స్టాఫింగ్ కంపెనీలపై మోపుతున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీలకు బెంచ్ నిర్వహణపై కొత్త పంథాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది.